హలో ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్. నేను మీ రాజీ. ఇది మెథడాలజీ బుక్ అనమాట. చాలా నచ్చేది నాకు. అప్పట్లో కొనుక్కున్నాను. మెథడాలజీ ఎప్పటికి మారదు కాబట్టి, అయినా ఇప్పుడు కొంచెం మారినా కానీ దాన్ని బట్టి క్వెషన్స్ ఎవరు ఫ్రేమ్ చేయలేదు కాబట్టి, ప్రెజెంట్ మనం ఈ మెథడాలజీ ఎలా ఇస్తున్నారు డిఎస్సికి అనేది జస్ట్ చూద్దాం. ఒకసారి మనం చూసామనుకోండి 2006 డిఎస్సిది ఇది. ప్రీవియస్ పేపర్స్ చూడడం వల్ల ఒక ఐడియా వస్తది. క్వెషన్ ఫ్రేమింగ్ ఎలా ఇస్తున్నాడు, డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంది అనేది, ఏ చాప్టర్స్ ఎక్కువ చదవాలనేది అర్థమవుతది. ఒక్కసారి చూద్దాం ఫాస్ట్‌గా. ఫస్ట్ స్తబ్ద దృష్టిలో విజ్ఞాన శాస్త్రం అంటే తమ మధ్య సంబంధాలు కలిగిన సూత్రాలు, నియమాలు, సిద్ధాంతాలు, క్రమబద్ధమైన సమాచారం గల విభాగము. ఓకే. విజ్ఞాన శాస్త్రం అంటే విజ్ఞాన శాస్త్ర సంశ్లేషణాత్మక నిర్మాణానికి చెందనిది ఏది? చెందినది ఏంటంటే పద్ధతులు, వైఖరులు, ప్రక్రియలు. ఇవి ప్రాసెస్ అన్నమాట. ఇది రిజల్ట్ భావనలు, సత్యాల ద్వారా ఏర్పడేది భావనలు, రిజల్ట్. ఇది ద్రవ్యాత్మక నిర్మాణం. ద్రవ్యాత్మక నిర్మాణంలోకి రిజల్ట్సే వస్తాయి. ఈ క్రింది మొక్క నుండి ప్రొజెస్ట్రాన్‌కి కావాల్సిన కృత్రిమ ముడి పదార్థాన్ని సేకరిస్తారు. ఇది ఆన్సర్ ఇవ్వలేదు. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. థర్డ్ వన్. ఫోర్త్ వన్ వచ్చి జంతువులను విచ్ఛేదనం చేసి వాటిలోని అంతర్భాగాలను చూపించిన వారు ఎవరు? గ్యాలన్ ఆన్సర్. విచ్ఛేదనం చేసిన వారు. విజ్ఞాన శాస్త్ర బోధన ఉద్దేశ్యం కానిదేది? ఉద్దేశ్యం అయినదేంటంటే ఇవన్నీ విలువలను బోధన గమ్యాలుగా గుర్తించడం, జీవశాస్త్రం పట్ల సరైన దృక్పథాన్ని పెంచడం, జీవశాస్త్ర ప్రాముఖ్యాన్ని మరింత ఖచ్చితంగా జీవశాస్త్ర స్వభావానికి అనుగుణంగా గుర్తించడం. ఇవన్నీ ఉద్దేశ్యాలు. పైదొచ్చి వివిధ శాస్త్రాల మధ్య సంబంధం, పరస్పర ఆధారం గురించి పరిజ్ఞానం అనేది ఇది ఉద్దేశ్యం కాదు జీవశాస్త్రానికి. వింధ్య జీవశాస్త్రాన్ని అధ్యయనం చేసి ఎటువంటి ఒత్తిడులకు లోను కాకుండా నిష్పాక్షికంగా నిర్ణయాలను చేయగలిగే సామర్థ్యాన్ని సంతరించుకుంది. అనగా వింధ్యలో పెంపొందిన విలువ ఏది? విలువలు అడుగుతున్నాడు చూడండి ఇక్కడ. నైతిక విలువ. నిష్పాక్షికంగాని ఎప్పుడు కనిపించినా మీకు నైతికంగా పడాలి విలువ. మొక్కల్లో నీటి ప్రసరణ అను పాఠ్యాంశంలో జీవశాస్త్రంతో సహసంబంధం కలది ఏది? అంటే నీటి ప్రసరణ బోధించేటప్పుడు జీవశాస్త్రంతో పాటు దేనికి ఏ సబ్జెక్ట్కి సంబంధం ఉంటుంది? ఫిజియాలజీ ఒకటి, అంటే శరీర ధర్మశాస్త్రం. నెక్స్ట్ ఫిజిక్స్, భౌతిక శాస్త్రానికి సంబంధం ఉంటుంది. మంచి లక్ష్యానికి ఉండదగనిది ఏది? ఉండేది ఏంటంటే ఉపయోగకరంగా ఉండాలి, సాధించడానికి వీలుగా ఉండాలి, నిర్దిష్టంగా ఉండాలి, వ్యక్తిగతంగా ఉండకూడదు. అవునా? ఇండివిజువల్గా ఉండకూడదు. ఇది ఆన్సర్. ఉండకూడనిది. ఓకే. క్వశ్చన్ సరిగ్గా చదువుకోవాలి మనం. పరస్పర సంబంధంతో పాటు విశాలమైన యోగ్యత కూడా ఉన్న వివరణ ఏది అంటే విశాలమైన యోగ్యత అంటే సాధారణీకరణం వస్తుంది. ఓకే. ఆన్సర్. అవగాహనను లక్ష్యంలో గల ప్రవర్తనాత్మకమైన స్పష్టీకరణలు ఏవి? అవగాహనలో ఏముంటాయి? 3 ఉంటాయి. అనువాదం, అర్థ వివరణ, ఎక్స్ట్రాపోలేషన్. భారతదేశంలో అధిక ఆహారోత్పత్తికి దోహదపడినవి ఏవి? హరిత, శ్వేత, నీలి విప్లవాలు. అంటే పంటలు, పాలు, చేపలు. లైసోజైమ్ అనే యాంటీబయాటిక్ పదార్థాన్ని కనుగొన్న వారిగా ప్రసిద్ధి చెందినవారు సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్. పెన్సిలిన్ ఇతనే, లైసోజైమ్ అతనే. జీవులన్నీ కణ నిర్మితాలు అని ఉపాధ్యాయుడు చెప్పాడు స్టేట్మెంట్. అయితే ఒక విద్యార్థి కాండం అడ్డుకోతను పరిశీలించి దృఢపరుచుకున్నాడు. దీనిలో ఇమిడి ఉన్న ఉపగమనం ఏది? నిగమనం. ఆగమనం అంటేనేమో ఉదాహరణల ద్వారా చివరికి స్టేట్మెంట్ రాబడతాడు. ఇక్కడ స్టేట్మెంట్ ఫస్ట్ ఇచ్చేశారు. ఓకే. మెయిన్ ఉదాహరణలు చెక్ చేస్తున్నాడు. అది నిగమనం అవుతుంది. ఉపాధ్యాయునికి యూనిట్ పథకం యొక్క ప్రయోజనం కానిది ఏది? ప్రయోజనం ఏంటి? 3 ప్రయోజనాలే. పాఠ్యాంశాన్ని వరుస క్రమంలో బోధిస్తాడు, కావలసిన బోధనోపకరణాలు అంటే టీఎల్ఎం సమకూరుస్తాడు, మూల్యాంకనం ద్వారా విద్యార్థుల అవగాహన శక్తిని అంచనా వేసుకుంటాడు. ఫస్ట్ వన్ వచ్చి సహా ఉపాధ్యాయులతో సామరస్యంగా వ్యవహరిస్తాడు. ఇది వచ్చి యూనిట్ పథకం యొక్క ప్రయోజనం కాదు. ఓకే. దక్షిణ ప్రాంతీయ వైజ్ఞానిక ప్రదర్శన జరిగిన ప్రదేశం ఇది మైసూరు. నేషనల్ బాలభవన్ వారు సృజనాత్మకత గల పాఠశాల విద్యార్థులకు ఇచ్చే అవార్డు. ఇది తెలియదు నాకు. తెలిస్తే కామెంట్ చేయండి. ఛాత్రోపాధ్యాయుల్లో బోధనా నైపుణ్యాలను పెంపొందించుటకు దోహదపడేవి ఏవి? ఛాత్రోపాధ్యాయులు అంటే మనం ట్రైనింగ్ తీసుకుంటున్నాం కదా పీరియడ్లో, ఛాత్రోపాధ్యాయులు అంటాం. వాళ్ళకి ఉపయోగపడేది ఏంటి? సూక్ష్మ బోధన అంటే మైక్రో టీచింగ్. నథింగ్ బట్ మైక్రో టీచింగ్. మనం ట్రైనింగ్లో చేసాం కదా, చెప్పేవాళ్ళం కదా ఉపాధ్యాయుల ముందు, అదే మైక్రో టీచింగ్. నెక్స్ట్ ఏంటంటే విద్యా విషయక సహజ సామర్థ్య పరీక్ష తయారీలో కష్టతరమైన అంశం ఏది? శాట్లో కష్టమైంది బ్లూ ప్రింట్. అంటే ఏ విభాగాన్ని ఎగ్జామ్కి ఎన్ని మార్క్స్కి ఇవ్వాలి ఇదంతా తయారు చేస్తాం కదా బ్లూ ప్రింట్, అది టఫ్. విద్యార్థులకు స్పెసిమన్ల వలన కలిగే అనుభవం ఏది? ప్రత్యక్ష అనుభవం, డైరెక్ట్. నాడి కనుక్కునే సాధనం అనే ప్రత్యామ్నాయ పరికరాన్ని తయారు చేయటకు ఉపయోగించేది అగ్గిపుల్ల. టెక్స్ట్ బుక్లో కూడా ఉంటుంది, పాత టెక్స్ట్ బుక్లో ఉండేది అగ్గిపుల్ల. శాస్త్రీయ వైఖరి గల వ్యక్తిలో లేని లక్షణం ఏది? లేని లక్షణం. ఉన్న లక్షణం ఏంటంటే కార్యకారణ
కారణాలకు సంబంధం ఉన్నదని నమ్ముతాడు. పరిశీలనలో, చింతనలో విమర్శనాత్మకమైన వైఖరి కలిగి ఉంటాడు. విశాల భావాలు కలిగి ఉంటాడు. ఇవన్నీ కరెక్టే. కానీ సత్యం మార్పునకు లోనవుతుంది అని నమ్మడనమాట. విశ్వసించును అని ఉంది, నమ్ముతాడు అని ఉంది. శాస్త్రీయ వైఖరి ఉన్నవాళ్ళు నమ్మరనమాట. సత్యం మార్పులకు లోనవద్దు అని లోనవును అని నమ్మడు, లోనవ్వదు అనుకుంటాడు శాస్త్రీయ వైఖరి ఉంటే. రూపాంతరం చెందిన ఈ పద్ధతి మన పాఠశాలలో జీవశాస్త్ర బోధనకు అనువైనది. ప్రయోగశాల పద్ధతి కొంచెం రూపాంతరం చెందితే ఇదే అనువైనది. వార్షిక ప్రణాళికను రూపొందించవలసినది ఎవరు? విద్యా సంవత్సరం అంతంలో చివరిలో నూతన విద్యా సంవత్సరానికి ఉపాధ్యాయుడు. క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. వార్షిక ప్రణాళికలను ఎప్పుడు రూపొందించాలి, ఎవరు రూపొందించాలి? విద్యా సంవత్సరం అంతంలో అంటే విద్యా సంవత్సరం చివరిలో, నూతన విద్యా సంవత్సరానికి ఉపాధ్యాయుడు అంటే వచ్చే విద్యా సంవత్సరానికి తయారు చేయాలన్నమాట. ఈ సంవత్సరం చివరిలో వచ్చే విద్యా సంవత్సరానికి తయారు చేయాలి. ఓకే. హెర్బేరియం తయారీలో ఉపయోగించే ద్రావణంను శ్యామ్ ఉపయోగించలేదు. అందువలన అణిచిన మొక్క అతికించేటప్పుడు చెడిపోయింది. అతడు ఉపయోగించి ఉండవలసిన ద్రావణం ఏది? ఎలా అడిగాడో చూడండి. టిపికల్గా అంటే డైరెక్ట్గా అడగలేదు. ఎలా ఉపయోగించవలసిన ద్రావణం ఏంటి అంటే హెర్బేరియం చెడిపోకుండా వాడేది ఏంటని వాడు డైరెక్ట్గా అడగడు. ఎంత టిపికల్గా అంటే తిప్పి అడుగుతాడనమాట. 1.25 చూడండి ఇక్కడ 1.25 కర్రోసిన్ సబ్లిమేట్ ఆల్కహాల్. ఇదే కదా కరెక్ట్ ఆన్సర్. ఇది వాడితే అది హెర్బేరియం అనేది చెడిపోకుండా ఉంటుందన్నమాట. ఓకే, అది వాడు ఉండవలసింది అంటున్నాడు. మైక్రోగ్రాఫియా బుక్ ఎవరు రాశారు మనకి? రాబర్ట్ హుక్. వాతావరణంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతకు అడవుల నిర్మూలన ఒక కారణం అని చెప్పాడు. ఇది ఈ క్రింది లక్ష్యానికి ఉదాహరణ. లక్ష్యం అవగాహనలో చూడండి. వాతావరణంలో పెరుగుతున్న ఉష్ణోగ్రత పెరిగిపోతుంది, అడవుల నిర్మూలన కారణం అని చెప్పాడు. కార్యకారణ సంబంధం చెప్పాడు. వినియోగం అంటే బయట వాతావరణంలో దీన్ని అప్లై చేస్తున్నాడు. వాతావరణంలో అంటే చూడండి ఒకసారి, నిర్మూలన కారణం అని చెప్తున్నాడు అనమాట. వినియోగించాడు అక్కడ, ఆ జ్ఞానాన్ని బయట వినియోగించాడు కాబట్టి వినియోగం అవుద్దట. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్, ప్రస్తుత పరిస్థితుల్లో జీవశాస్త్ర పాఠ్య ప్రణాళిక నిర్మాణ సూత్రాల్లో ప్రధానంగా పరిగణించవలసిన సూత్రం కృత్య కేంద్రీకృత సూత్రము. ఓకే, అంటే చేయడం ద్వారా అభ్యసనం అనేది కరెక్ట్. కృత్యం అంటే మన రాష్ట్ర సెకండరీ పాఠశాల జీవశాస్త్ర సిలబస్లో లోపించిన జీవశాస్త్ర శాఖ ఏది? పరిణామ శాస్త్రము, ఎవల్యూషన్. పరిణామ శాస్త్రం అనేది సిలబస్లో లోపించింది అంటున్నాడు. అంటే లోపించిందని అప్పుడు అంటున్నాడు, ఇప్పుడు పెట్టే ఉండొచ్చు కదా పరిణామం గురించి. జస్ట్ ఇది ఒకసారి ఆలోచించండి. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. 28 కూడా. 29th, లక్ష్యాత్మక పరీక్షలు ఈ రకానికి చెందినవి. సాధన పరీక్షత. లక్ష్యాత్మకత అనేది రాస్తారు కదా ఎగ్జామ్స్, సాధన పరీక్షత. ఆంధ్రప్రదేశ్లో ఆశా అను కార్యక్రమం దీనికి సంబంధించింది. ఎయిడ్స్ అప్పట్లో తెలుసు మనకి. జీవశాస్త్రానికి సంబంధించిన నేపథ్య గ్రంథం ఏది? హిస్టరీ ఆఫ్ బయాలజీ. బయాలజీ యొక్క హిస్టరీని తెలియజేసే బుక్. గూటీ పద్ధతి గురించి మన రాష్ట్రం రూపొందించిన ఈ తరగతి జీవశాస్త్ర పాఠ్యపుస్తకంలో కలదు. అప్పట్లో 10th క్లాస్లో గూటీ పద్ధతి గురించి ఉండేది. ఓకే, మొక్కలకు. ప్లానెల్ బోర్డును ఉపయోగించి ఈ పాఠ్యాంశంను సమర్థవంతంగా బోధించవచ్చు. ఇటువంటి క్వశ్చన్ స్కిప్ చేయొచ్చు, కానీ మామూలుగా ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి మీకు అప్పట్లో డిఎస్సి ప్రీవియస్ పేపర్స్. ప్లానెల్ బోర్డును ఉపయోగించి ఈ పాఠ్యాంశాన్ని సమర్థవంతంగా బోధించవచ్చు. ఆహారపు జాలకాన్ని మనం అడవుల్లోకి ఎక్కడికో చూపించలేం కదా, సో ప్లానెల్ బోర్డు ద్వారా చూపించవచ్చు. ఉత్తమ పాఠ్య పథకానికి ఉండవలసిన ముఖ్య లక్షణం ఏంటి? సాధించవలసిన లక్ష్యాలను స్పష్టంగా చూపాలి. ముందే లక్ష్యాన్ని స్పష్టంగా చూపి అవన్నీ క్లియర్ చేయాలన్నమాట. పాఠ్య పథకానికి ఉండవలసిన ముఖ్య లక్ష్యాలన్నీ అక్కడ ప్రజెంట్ చేయాలి. పాఠ్య పథకంలో అవన్నీ నెరవేరేలాగా మనం బోధించాలి. ఉపాధ్యాయునికి స్వీయ మూల్యాంకనం ఎందుకు దోహదపడుతుంది? తరగతి గదిలో బోధనా అభ్యసన ప్రక్రియకు బోధించడానికి టీచింగ్కి స్వీయ మూల్యాంకనం అనేది ఎలా చెప్తున్నాడు అనేది అవసరం. 20 మంది విద్యార్థుల ప్రయోగాచరణకు అనువైన ప్రయోగశాల పరిమాణం ఎంత ఉండాలి? ప్రయోగశాల లెసన్ ఉంది కదా మనకి, పరిమాణం అడుగుతున్నాడు చూడండి. 45x25. అగ్మార్క్ అనే పాఠమును విద్యార్థులకు బోధించడంలో ముఖ్య అంతర్గత ఉద్దేశం ఏది? ప్రజల్లో ఆహార విలువను ప్రచారం చేయడం. అగ్మార్క్ ఉన్నదాన్నే మనం వాడాలి అని తెలియజేస్తాం కదా, అంటే స్వచ్ఛత గురించి తెలియజేయడం, అంటే సేఫ్టీ ఫుడ్ని తీసుకోవాలని, ఆహారం యొక్క విలువను ప్రచారం చేయడం. నెక్స్ట్ వన్, జీవశాస్త్రానికి కుటీర పరిశ్రమలతో సామాజిక భౌతిక పర్యావరణంతో సహసంబంధం కల్పించేది ఏది? జీవశాస్త్ర ప్రయోగశాల.
వైజ్ఞానిక సంఘం యొక్క పోషకుడు ఎవరు? ప్రధానోపాధ్యాయుడు. ఓకే. పోషకుడు అంటే మనీ పెట్టేవాళ్ళు అలాగా. ప్రధానోపాధ్యాయుడు, హెడ్ మాస్టర్. ఒక పరీక్ష విశ్వసనీయత ఈ అంశంపై ఆధారపడుతుంది. ప్రశ్నాపత్రాల పంపిణీ. ఒక పరీక్ష యొక్క విశ్వసనీయత ఈ అంశంపై ఆధారపడదు. పడదు అన్నాడు, పడుతుందని చదివాను కదా, సారీ, పడదు. సరైన సూచనలు ఇవ్వడం, పరీక్ష నిడివి, టైము, మార్కులు ఇవ్వడంలో లక్ష్యాత్మకత, ఇవన్నీ కరెక్టే. ప్రశ్నాపత్రాల పంపిణీ దానికి సంబంధమే లేదు. సో విశ్వసనీయత దాని మీద ఆధారపడదు. ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఇంకో పేపర్తో చూద్దాం. అంటే 2-3 పేపర్లు చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది, మనం ఏం చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలని తెలుస్తుంది. అందుకే చెప్తున్నాను, ఒకసారి చూడండి పేపర్. ఓకే. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.